ఎడబెట్టాలి షెట్ యార్. ఐఫోన్ ఇంకొక నీ ఫోన్ చాలా క్రిటికల్ ప్లేస్ ఉన్నాయి, దొరకాయి మా నాన్న. కుర్రాడు బాగా తింకుతుండే ఏది చెప్పినా కానీ దొరుకుతలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే కోళ్ళఫారం కనిపిస్తుంది కదా. లాస్ట్ టైం మనం అందులో 24 hours క్యాంపింగ్ అయితే చేసినాం. ఈ రోజు ఈ వీడియోలో ఏం ఛాలెంజ్ చేయబోతున్నాం అంటే అదే కోళ్ళఫారంలో ఆ పెద్ద కోళ్ళఫారం మొత్తం యూజ్ చేసుకొని ఒక 9 థింగ్స్ అయితే నేను హైడ్ అయితే వేయబోతున్నా. ఆ హైడ్ చేసిన థింగ్స్ని వీళ్ళు ముగ్గురు ఫైండ్ అవుట్ అయితే వేయాలి. దానికి లిమిటెడ్ టైం అయితే ఉంటుంది. ఆ 9 థింగ్స్లో వచ్చేసి స్పెషల్ ఏముందని చెప్పేసి మీరు అనుకుంటారు కావచ్చు. ఆ 9 థింగ్స్లలో వీళ్ళ ముగ్గురు ఫోన్లు కూడా ఉంటాయి. వీళ్ళ ఫోన్లతో పాటు ఉండబోతుంది 1000 రూపీస్ క్యాష్. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 9 ఐటమ్స్ మేము పెట్టినాము. ఆ లైక్ కొట్రీ. వచ్చేసి బింగో, హెడ్ ఫోన్స్, చిన్నప్పుడు ఆడుకున్నాం గోళీలు గుర్తున్నాయా? నవీనో లైక్ కొడతలేవు ఫోన్. 9 ఐటమ్స్ వచ్చేసి ఏంటిది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్నప్పుడు మనం గోళీలు ఆడుకునే వాళ్ళం కదా, అదేనమాట. అంతేకాకుండా ఒకటి వచ్చేసి బింగో, ఇంకోటి వచ్చేసి ఎయిర్ బర్డ్స్, అలాగే ఇక్కడ ఒక కోల్డ్ కాఫీ ఉంది, ఒక స్ప్రైట్ అయితే ఉంది. ఎందుకంటే వెతికి అలసిపోయినట్టయితే ఎవరికి ఏది దొరికితే తాగుతారు, ఎవరికి ఏది దొరికితే తింటారు. అలాగే ఇయర్ బడ్స్ ఎవరికి వస్తే వాళ్ళకి. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ మొబైల్స్, ఒకటి వచ్చేసి కూర గాంధీ, డింపి గాంధీ, శేఖర్ గాంధీ. ఒకవేళ డింపి గాని ఐఫోన్ కనుక వేరే వాళ్ళకి దొరికితే డింపి గానికి వేయాలి మళ్ళీ. సో ఫైనల్గా వచ్చేసి ఇంకొకటి ప్రైస్ క్యాష్ 1000 రూపీస్. వీటిని అయితే వాళ్ళకి దొరకకుండా హైడ్ చేస్తాయి. ఎందుకంటే ఇది ఎవరికి దొరికితే వాళ్ళకే, ఒకవేళ ఎవరికి దొరకకపోతే మళ్ళీ నేనే తీసుకుంటా. ఓకే సబ్స్క్రైబర్స్. సో మన సబ్స్క్రైబర్స్ అయితే పిల్లలు చూసారు కదా, కలిసిరు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఐటమ్స్ అన్ని ఒక సంచిలో వేసుకొని నేను వెళ్ళిపోతా. అరే మీరు కూడా ఉండదు, నేను ఎలా తిరుగుతున్నా మీకు కనబడితే ఇడికెళ్ళి వీళ్ళని మన రాజస్థాన్ హోటల్ దగ్గర ఇడిస పెట్టుకుంటా పోతా. అక్కడి నుంచి నేను పోయి జాబ్ పెట్టిన తర్వాత మీకు ఫోన్ చేస్తా. మా ఫోన్ లేవు, ఫోన్ చేస్తా. రాజస్థాన్ ఫోన్ చేస్తా, వారు ఆయన నెంబర్ తీసుకున్నా. ఎవరు దొరుకుతా వాళ్ళకి. మొత్తం సామాన్ అయితే తీసుకున్నా. వీళ్ళని ఇక్కడనే ఇడిస పెట్టిపోతున్నా హోటల్ దగ్గర. ఉంటారా? మీ ఫోన్ నా దగ్గరనే ఉన్నాయి. ఆయన నెంబర్ తీసుకుని ఆయన ఫోన్ చేస్తా. ఫోన్ చేస్తా ఇంకో బతా. ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఉన్నాయి అన్నీ. ఎంజాయ్. బాయ్. సో మొత్తానికి అయితే కోళ్ళఫారం దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ ఐటమ్స్ అయితే వాళ్ళు వచ్చే లోపల ఒక 15 minutesలో హైడ్ అయితే వేసి పెడతా. వాళ్ళు వచ్చి ఫైండ్ అవుట్ చేయాలి, చేస్తారా లేదా చూద్దాం. చాలా ఎక్కడ హైడ్ చేయాలనో అర్థమైతే లేదు. ఇంత పెద్ద కోళ్ళఫారంలో ఫైండ్ అవుట్ చేస్తారేమో అనిపిస్తుంది. ఒక లాస్ట్కి ఒక గోడు ఉంది, దాని మీద పెడతాం. మరి అన్న అయితే పోయిండు. ఎంత టైం చెప్పాడు? ఫోన్ చేస్తా అన్నాడా? సరే ఆ రోజు చేద్దాం. ఏమన్నా 3 సమస్యలు. ఫోన్లో ఏం చెప్తాడు, ఏడేడ పెడతాడు. ఐఫోన్ దొరుకుతుంది. ఒకవేళ ఆయన కాటా కలిసి పోయిందనుకో. నాకైతే 1000 రూపాయలు ఒకటి బడ్స్ ఉన్నాయి, ఇయర్ బడ్స్. అవి 2 సెట్, అవి 2 దొరుకుతాయి నాకు. చెప్పు సమస్యలు లేవు. ఫస్టే ఐఫోన్తో స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ కింద సెల్లార్ కనిపిస్తుంది కదా, ఈ సెల్లార్లో ఇక్కడ మీద పెడతా. అందులో కనబడతలేదు, మొత్తమే కనబడతలేదు, అల్లు లోపటి ఉంది. సో ఈ సెల్లార్లో ఒక ఐటమ్ సరిపోతుంది. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దగ్గర పెడదాం. మీద కోళ్ళు గుడ్లు పెట్టే ఏరియా ఉంటుంది కదా, దానిలో కూడా ఏదైనా ఒక ఐటమ్ పెడదాం. తర్వాత బిల్డింగ్లో మీరు ఆ రోజు క్యాంపింగ్లో చూసే ఉండొచ్చేది ఎంత పెద్దగా ఉంటుందో. అక్కడ దాకుంది, ఇటు సైడ్ ఈ దాకుంది. దీంట్లోనే ఎంత లేదన్నా ఒక 2-3 ఐటమ్స్ జాబ్ పెట్టచ్చు మనం. కానీ ఎక్కడైనా మీద పెట్టాలి. ఇక్కడ దానా పోసి ఉంటుంది, వాళ్ళు ఒకటి జాబ్ పెడతా. వచ్చేదాకా తింటూనే ఉంటాం, మొత్తం బిల్లు కట్టిస్తాం. ఏమంటారు? ఫోన్లే పెట్టలేనా మనం ఎంత అంటే అలా తిందాం. వచ్చినాక బిల్లు కట్టమందాం. బిల్లు కట్టలేదంటే ఫోన్ లేవు.
ఖాతా. సో ఇక్కడ ఈ ఐటమ్స్ ఉన్నాయిగా, ఎంత లేదన్నా 3, 3, 6, 7, 8 ఉన్నాయి. ఈ 8 ఇట్లా దేంట్లో ఒకదాన్ని వేసేద్దాం. అప్పుడు వాళ్ళకి ఫైండ్ అవుట్ చేసుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ బాటిల్ని అయితే వేసేస్తున్నాయి ఇలా. రెడీ. ఫైండ్ అవుట్ చేసేదే కాదు, జాపెట్టుడు కూడా ఇబ్బందే ఉంది. 15 నిమిషాలు నేను వీటన్నిటిని హైడ్ చేసేయాలి, లేకపోతే 15 నిమిషాల్లో మూవ్ అయిపోతారు, అక్కడి నుంచి వస్తారు. ఓకే, దీన్ని కరెక్ట్ దీని కింది కొంగి చూస్తేనే కనబడుతుంది, ఇట్లా మీదికి చూస్తే కనబడతలేదు. ఒకవేళ ఎవరైనా బండి జరుగుతుంది దొరుకుతుంది. మనకి ఇదే కాకుండా ఇక్కడ ఇంకా చాలా ఏరియా ఉంది. అటు సైడ్ మనకు ఆ రోజు స్టోరేజ్ రూమ్ చూపించినాం కదా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు బిల్డింగ్ కూడా ఉంది, బిల్డింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నువ్వు ప్లాన్ చేద్దాం, అందరం ఒక దిగు కాకుండా ఒక్కొక్క ప్లేస్ అనుకుందాం అందరం. నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళా, ఎవరికి ఏం దొరికినా సరే ఇక ఇన్ కేస్ అది నేను నచ్చపోయింది అనుకో, మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం, ఇంకేముండవు. ఇదంతా మన ప్లాను. ఫస్ట్ 3 రోలు ఉంటాయి కోళ్ళఫారంలో, అది కిందికి వచ్చినాం. ఫస్ట్ 3 ఫ్లోర్ ఉంటాయి. కింది ఫ్లోర్లో ఫస్ట్ ముగ్గురం తేవాలన్నా. మనం ముగ్గురం అనుకొని మీది పోదాం, మనం ముగ్గురం అనుకొని రూమ్లలో పోదాం, ముగ్గురం అనుకొని మీ స్టాప్ మీది పోదాం. అంతా దొరకపోయినాయి అనుకో, ఏమేమి దొరికితే అవన్నీ తీసుకున్నాం. కిందికి వద్దాం, మళ్ళీ 3 రోలు ఉంటాయి కాడ, అవి కోళ్ళు పట్టుకునేవి. 3 మనిషికి ఒకటి తేవాలనుకుంటే పోదాం, అటు ఇటు. జెన్యున్ అంటే జెన్యున్ పోదాము, అంతే. నాకు కావాలంటే నా ఇష్టం ఉన్నట్టు పోతాను నేను. ఇట్లా కలవద్ది, ఎవరి ఇష్టం వాళ్ళదే. ఎవరి ప్లేస్లో ఎత్తుకున్నాడు ఏం లేదు, గురుగుడే ఏడ పడతాడు దూరాడే. డిప్పి అని ఫోన్ అయితే కింద సెల్లర్లో జాపెట్టినాం, కూరగాయని ఫోన్ కూడా మీద పెడుతున్నా కనబడకుండా. ఇది దూరం చూస్తేనే కనబడుతుంది. ఇక్కడైతే హైడ్ అయింది, కనబడతలేదు మ్యాక్సిమం. కొద్దిగా సొంత కదా. ఇక్కడ దేవుని ఫోటో అయితే దేవుని ఫోటో అయితే ఇయర్ బడ్స్ పెడతాను. ఓకే, ఇది ఎవరు ఫైండ్ అవుట్ చేస్తాడో చూద్దాం. ఓ 10 minutes కంప్లీటెడ్, ఇంకా 5 minutes ఉంది నాకు 3 ఐటమ్స్కి. శేఖర్ గారి ఫోను ఈడ పెడుతున్నాం మీద, బాత్రూమ్ మీద. వాడు ఒకవేళ ఇక్కడ దాకా వచ్చి చూస్తే ఓకే, చూడకపోతే వెంటలా పడుతుంది. అటు పోతే బాత్రూమ్ ఇక అందరికంటే ఎక్కువ కష్టంగా పెట్టింది దాని ఫోనే. డింపేది కూడా దొరకదు నాకు తెలిసి. ఇలా గంట టైం ఇచ్చినా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నా. ఇంకో 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇంతకుముందు మనం చూసిన గేమ్లో ఒకటి ఉంది, ఒక స్ప్రైట్ బాటిల్ ఒకటి ఉంది. 4 minutes టు గో. అన్న ఫోన్ చేసిండా? చేయలే ఇంకా, ఇంకెప్పుడు ఎత్తడో, ఇంకా దాచిపెట్టుడు కాలేదు కావచ్చు. ఏడో దాచిపెడుతుండో ఏం కథనో. వీళ్ళైతే మర్చిపోతే అవసరం అయితే తిద్దాం కూర్చున్నారు సపరేగా. మనం ఒకవేళ ఆలోచిస్తే దానికి డబల్ పెడతాడు. మనం లోపల దేవులాడతాం అనుకుంటాం కదా మనం, కానీ అన్నం మీదనే పెడతాడు. ఇటు సైడ్ చూడరు మ్యాక్సిమం, ఒకటికి ఇదే ఈజీగా పెట్టేస్తే ఇక్కడ. లేకపోతే ఆల్రెడీ అందరు ఇక్కడ బాటిల్స్ అవి వాడేసిపోయారు. ఈ స్ప్రైట్ బాటిల్ ఉంది కదా, దీన్ని కూడా నార్మల్గా ఇక్కడ వాడేస్తాయి. ఎవరైనా ఫైండ్ అవుట్ చేస్తారో లేదు చూద్దాం. ఏదో ఒక నార్మల్ బాటిల్ లెక్క ఉంటుంది చూడడానికి. ఇటు సైడ్ చూడరు మ్యాక్సిమం, చూద్దాం. ఇంకొక గేమ్ ఉంది, అది ఒకటి జాపెడితే అయిపోతుంది. గేమ్ది పైన పడేస్తున్నా గైస్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సజ్జే, దీని మీద కనబడదు మ్యాక్సిమం. అటు దూరం భారత. ఓకే, సెట్ తీయాలనుకుంటే అటు నుంచి ఎక్కి తీస్తాడు, దింపాడు. సో ఇప్పుడు వచ్చేసి మన ఐటమ్స్ మొత్తం హైడ్ అయితే అయిపోయినాయి. టైం వచ్చేసి 12 minutes 30 seconds కంప్లీట్ చేసేసిన. ఇక రమ్మందాం, హైడ్ అయిపోయిందిగా, వాళ్ళకైతే ఫోన్ చేద్దాం. ఇక అమ్మ వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఫోన్ రాలేదు. ఏం రెస్పాన్స్ లేదు ఇంకా. ఈడెడ పెడుతుండో అసలు. ఆడ మా భయం ఏంటంటే, ఆడ అసలు ఎవ్వరు సరిగా తిరగారు కదా, మొత్తం బాధపడ్డట్టు ఉంటుంది. పాములో తేళ్ళు ఉంటాయేమో, అదొక్కటే భయము. పాముల గురించే భయం. మస్తు ఎగ్జైట్తో ఉన్నా నేను, ఎందుకంటే ఫస్ట్ ఈ ఛానల్కి వచ్చినాక ఫస్ట్ గేమ్ కదా, ఫోన్ వచ్చిందట.
నవీన్ అన్నా 13 నిమిషాలని హైడ్ చేసిన 2 నిమిషాలు నాకు మిగిలింది రారీ మెల్లే రారీ హైడ్ అయిపోయినాయి రారీ ఐడియా అయిపోయినా సరే వస్తున్నాం దరి ఓకే కేర్ఫుల్ ఫోన్ చేసాడు ఉరుకుడే ఫోన్ అయితే చేసిండు ఐడి చేసిండట అన్ని ఐటమ్స్ అన్ని ఇక పోవుడే పోమా శేఖర్ చలో పోం చలో రైట్ Right. ఉరుకుడే ఓకేనా రైట్ మనలో అయితే స్టార్ట్ అయిపోయారు ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయో నాకు మైండ్లో మొత్తం తిరుగుతున్నాయి కింద ఏమున్నది ఏది ఎక్కడ ఉన్నదని చెప్పేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు కదా బాగా తిరుగుకుని నేను ఎంజాయ్ చేస్తా ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత కరెక్ట్ వాళ్ళకి 1 అవర్ టైం అయితే ఇస్తా 1 అవర్ అంతా దేవులాడగలుగుతారా లేదా అని చెప్పేసి ఎందుకంటే కొన్ని ఐటమ్స్ ఈజీగానే ఉన్నాయి కొన్ని ఐటమ్స్ వచ్చేసి చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి శేఖర్ గారి ఫోన్ డింపి అని ఫోన్ మేబీ దొరకకపోతుండొచ్చు అవి మరి ఘోరంగా హైడ్ చేసినా అనమాట చూద్దాం వాళ్ళు వచ్చిన తర్వాత టైం ఇచ్చి ఎంతసేపట్లో ఫైండ్ అవుట్ చేస్తారనేది చూద్దాం మేమైతే స్టార్ట్ అయిపోయినాం మేము మెల్లగా వెనక కారణం అయితే పోతున్నాం మేము బయలుదేరదాం ఏం జరుగుతుందో పొక్కలు నడపలేదు కారు చూడు తొందరవా పోయి నేను కంగారులో 9 ఐటమ్స్లో 1000 రూపీస్ హైడ్ చేయలేదు వీటిని కూడా ఇక్కడ పెట్టేస్తాయా నేను 9 పెట్టినా అనుకుని నేను వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు వచ్చిరనుకో దొరికిపోతాం ఆయన ఈజీగా ఎడబెట్టాలి షెట్ యార్ ఇక్కడ పైప్ స్టార్ట్ పెడుతున్నా వీళ్ళని ఎంత హైడ్ చేసి పెట్టినా ఇక్కడ దగ్గర దాకా వచ్చి చూస్తేనే కనబడతాయి ఎవడు ఫైన్ అవుట్ చేస్తాడేమో పైసలు షెట్ అలా తెలియదు నేను కిందికి వెళ్తున్నట్టు ఉండదు రాలే మన వాళ్ళు అయితే రీచ్ అయిపోయారు ఏ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఇంత ఐడియా లేదు అక్కడి నుంచి కట్ చేస్తాం మేము కూడా ఇక్కడ రీచ్ అయిపోయినాం రెడీ ఉన్నాడు ఇంకా రెడీ ఉన్నాం వదిలేయగానే ఉరుకుడే మొత్తం ఇట్లా పడతాం కులాఫరా మీదిగా హాయ్ సో మొత్తానికైతే మన ఆర్మీ అయితే వచ్చేసింది మీరు చూడొచ్చు మీ ముగ్గురికి కండిషన్స్ చెప్తా 1 అవర్ టైం ఉంటుంది 1 అవర్లా ముగ్గురు కలిసి దేవుడు ఆడుతారో వేరే దేవుడు ఆడుకుంటారో మీ ఇష్టం 9 ఐటమ్స్ జాబ్ పెట్టిన ఐఫోన్ ఇంకొక నీ ఫోన్ చాలా క్రిటికల్ ప్లేస్ ఉన్నాయి దొరికాయి మా నాన్న వేరేటి మేబీ దొరుకుతుండొచ్చు అనుకుంటున్నా పైసలు కూడా దొరికాయి ఆ ప్లేస్లో పెట్టినా నీకైతే గుర్తుంది వీళ్ళకి వచ్చేసి ఇప్పుడు 1 అవర్ టైం ఇస్తా మీకు కండిషన్ చెప్పలే కదా 1 అవర్లో ఒకవేళ మీరు 9 ఐటమ్స్ ఫైండ్ అవుట్ చేశారు అనుకో సేఫ్ ఎవరు ఏది ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళకే ఫోన్ మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటారా లేదా మీ ఇష్టం 1000 రూపీస్ దొరికితే మీరే ఉంచుకుంటారా షేర్ చేసుకుంటారా మీ ఇష్టం ఒకవేళ 1 అవర్లో మీరు ఫైండ్ అవుట్ చేయలేదు అనుకో మీరు ముగ్గురు రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు 9 ఐటమ్స్ మీరు ఫైండ్ అవుట్ చేశారు అనుకో నేను రివెంజ్ ఛాలెంజ్ ఓకే ఒక పని చేద్దాం టీం పోదాం ఒక ఫ్లోర్ మొత్తం team పోయి నువ్వు ఈ మూల నీ ఈ మూల సెట్ అయిపోతుంది మొత్తానికి అనవే రివెంజ్ ఖచ్చితంగా చేయాలా దొరకకపోతే ముగ్గురు ఉంటారు అది గుర్తు పెట్టుకోరు టైం చూపిస్తున్నా స్టాప్ వచ్చి స్టార్ట్ చేస్తా డైరెక్ట్ రెడీయా కండిషన్స్ గుర్తున్నాయా ఒక్కొక్క దిక్కు పోతారా అందరూ కలిసి ఒక దగ్గర దేవుడాడతారా మీ ఇష్టం అది ఫస్ట్ అయితే ఒక్కొక్కరు పోదాం ఇగో 12:30 అవుతుంది కరెక్ట్ 1:30 దాకా మీకు టైము ఈరోజు స్టాప్ వచ్చి కూడా ఆన్ చేస్తానా రెడీ ఈ కీ అనగానే ఉరకాలి 3, 2, 1. చలో ఎగోడ్రి స్టార్ట్ అయిపోయింది మీరు కట్టుపోతారా అజ్జా తాళం వేసిందేమే ఇది ఇక్కడ మొత్తం సీసా ఒక్కలు ఉన్నాయి కుస్తే పైన ఎత్తుని నేను డైరెక్ట్ పైనకి వెళ్ళిపోతా ఫస్ట్ వాటర్ ట్యాంక్ ఉంటుంది పైన నాకు తెలిసి పక్క వాటర్ ట్యాంక్లో ఒక వేసి ఉంటాడు కూల్గా మెల్లగా దేవులాడదాం 1 అవర్ టైం ఉన్నది మనకి ఈ 1 అవర్ లోపు ఖచ్చితంగా దొరుకుతాయి హామా మురికితే దొరికాయి డిపిఆర్ స్ప్రైడ్ బాటిల్ మీకు ఎలా వేయండి చూడలేదు పొక్కల పక్క పెట్టి ఉంటాడు నీళ్ళు ఇలా చూడ చెట్టు వీళ్ళు ఇప్పుడు ఎత్తుకాలి ఎటు పోయినవరా కూర ఉన్నా శేఖర్ గారు మీది వేడు వీళ్ళు ఏం లేదు టైం వేస్ట్ అయ్యేలా ఉంది పక్క పెట్టి ఉంటాను ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా కానీ కథం ఇలా మళ్ళీ ఎట్లున్నా పెట్టిపోతున్నా
మీ దగ్గర రాలేదండి అడుగుతున్నాడు, మీ దగ్గర రాలేనట్టుండు. ఈ వాష్రూమ్లో చూస్తా ఏమన్నా ఉండగల ఆయన. ఇదంతా స్పేస్ ఘోరంగా ఉంది. మొత్తం మంచిగా చూసిన లోపల ఈ రూమ్లో లేదంట, అదే కిందికే ఇక. ఊరిని ఇంతవరకు ఒక్కటి కూడా దొరకలేదు. ఆ మామూలు కింద కోళ్ళ ఫారంలోనే ఉన్నట్టున్నాయి. ఎగ్దాం మత్తుంది. ఎగురు కూడా ఏమో 1 hour టైం అట. నాకు తెలిసి ఏదన్నా ఖచ్చితంగా ఏదన్నా ఒక ఐటెం పెడతాడు, ఎందుకంటే ఇది బాగా లాంగ్ ఉంటుంది కదా అడిగిరికి. కూరగాడు ఇడికెలా వేయండు, దీన్ని చూడలేదు. డింపాడ మెట్ల పక్క కొంటే వేయండు, దాన్ని చూడలేదు. కూరగాని ఫోన్ దీని మీద ఉన్నది, దీన్ని చూడలేదు. సక్కట్ లాస్ట్ వేయండు, ఆడ దేవుడు ఆడుతుండే. అయ్యా ఏం ఫీల్ ఉంది బాబా. మనం జాబ్ పెట్టి దాన్ని పక్క పొంటే వాళ్ళు పోతుంటే మజా వస్తుంది. అరే కూరగాడ దేవుడు ఆడేటట్టున్నాడు. మనం లాస్ట్ దాని మీద అది వేసినాం కదా కోల్డ్ కాఫీ, అవన్నీ చూస్తే దొరుకుతుంది దానికి. నాకు తెలిసి పక్క ఏదో ఒకటి పక్క ఉంటుంది ఇలా. ఇప్పుడు ఇల్లు ఎత్తుకాలి, ఇది అసలైన బస. ఇలా పోరాదు కదా, చెక్ చేసినావా, మంచిగా చూసినావా? ఇలా కూడా చూసినంట. సార్ నేను కూడా కన్నీ ఇస్తా, ఇన్కేస్ ఆయనకు దొరకపోయినా నాకు దొరకవచ్చు. చిన్న ఇక్కడ పెడతా, సౌండ్లు వస్తున్నాయి, మీరు చూడవచ్చు. ఏం సౌండ్లు వస్తున్నాయి, ఎలుకలు. ఇది చూడొచ్చు, పాము కోసం ఉంది. ఇగో కనిపిస్తుందా మీకు? అమ్మో, నేను డౌట్ పడుకుంటూ వస్తానే ఉన్నా, ఇలా తేడా పెడుతున్నా. మీదికి ఎక్కుతుండ్రా. మీదికి ఎక్కినా కానీ అవన్నీ దేవుడు ఆడాడు. వన్ లెఫ్ట్ సైడ్ సెకండ్ దాంట్లో ఉంది. లేడే పెట్టినట్టు వెళ్ళలేదు. కూరగాయకి 4 నిమిషాలను ఒక ఫస్ట్ ఐటమ్ దొరికేసింది. నేను అనుకున్నా లేచింది ఈజీగా దొరుకుతుంది అని చెప్పేసి. ఒకటైతే దొరికింది నాకైతే. అడా దొరికింది ఒకటే. నేను అనుకున్నా, నాకు తెలిసి ఇదే తుర్కొచ్చినాం కాబట్టి ఇప్పుడు రాదు కొంచెం. మనకైతే కోల్కాప్ దొరికింది. ఓరే ఏడవైనా ఒక్కడు దొరుకుతారు. దగ్గర దగ్గర 5-10 నిమిషాలు అవుతుంది, ఒక్కటి కూడా దొరుకుతలేవు. ఇప్పుడు చెప్పిన కదా నేను అండర్ గ్రౌండ్ అని చెప్పేసి. అండర్ గ్రౌండ్ ఇదే, చూద్దాం దీనిలో పెట్టినా లేదా అని. ఇదైతే ఒకటి దొరికింది కదా, ఇంకా ఐటెంకి అయితే పోదాం. నీ అక్కడ దీని మీద ఉంటుందో ఉండదో, ఇది ఘోరం ఉన్నది. ఒక ఇరిగినాయి అనుకో, ఇంత కిందలా పడతా. మనకైతే కోల్డ్ కాప్ దొరికినాక ఇంకేమైనా పెట్టిండా చూద్దాం. పెట్టినా పెడతాడు. ఉరియక్క ఇది ఎక్కడెక్కినా దిగత్తలేదు ఫస్ట్. ఇన్నే టైం వేస్ట్ అవుతుంది. కూరగాని కూల్ డ్రింక్ దొరికిందా వేసేసిండు ఆల్రెడీ. కోల్డ్ కాఫీ వేసేసినాడు. ఒకటి దొరకలే. ఒకటే ఇప్పుడు డింపికి ఏమైనా దొరికిందా? డింపి కూడా దొరకలే, ఒక్కడు కూడా. ఫస్ట్ నాగే దొరికింది ఇది. పక్కిళ్ళలో ఉంటాయి ఇంకా ఐటమ్స్. ఇక నేను అటు చూసినా లేదు. ఆ బండి కిందనే చిప్స్ ప్యాకెట్ ఉంది.
ఒక్కటి కూడా దొరుకుతలేవు. ఏమో చిప్స్ ప్యాకెట్ దొరికింది. దొరికిందా? డింపికి ఒకటి దొరికిందట అట్లే. అన్నా టైం అయితే అవుతుంది. ఏం కాదు, మా దొరుకుతాయి. ఇదే చూడవనుకున్నారా? చూసినావుగా, మెల్ల కనిపెట్టినావుగా. అవన్నీ చూసుకుంటూ వస్తున్నా. ఇంకా బండి కింద దాని పక్కపడి పోయినావు చూడలే. ఇవన్నీ దొరికే. అల్ల పెట్టిండు కల్లా. ఈ బొంగుల మీద అంటే ఫోన్ ఇట్లా పెడతాడు ఏర్పడకుండా కలర్. ఫోన్లు ఏం దొరకలేగా ఇప్పటికి? అన్న గాలి ఉంటాయి ఫోన్లు. ఇప్పటివరకు ఏం దొరికిందంటే ఇంకే. నాకే దొరకలేదు. అయ్యో. నేను డైరీ ఎత్తా ఇక రూమ్లో పోతా. అది తెలిసి ఇక రూమ్లో ఉంటుంది పక్క. మెల్లగా ఏమో అనుకోదు కానీ అరే ఇక్కడ హౌస్ ఉన్నది. అవో అల్ల ఇట్లా కూడా పెట్టి ఇక దుంకతాయే. ఇలా ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతాడు. ఏం లేదు. వీళ్ళు నేను పెట్టిన ఐటమ్స్ పక్కపంటే తిరుగుతారు కానీ వాళ్ళకి దొరుకుతారు. దాన్ని పక్కపంటే పోతారు, చూస్తలేరు వీటిని. కూరగాయలు ఇప్పుడు వచ్చేసి బేస్మెంట్లోకి వెళ్ళిపోయాడు, అండర్ గ్రౌండ్లోకి. మన శేఖర్ గారు డింపాడు వచ్చేసి అట్లా స్టోర్ రూమ్లో దిగారు. చూడచ్చా దిగిండు బాయ్, ఆల్రెడీ దిగిండు. అమ్మో మళ్ళీ ఎట్లా ఎక్కుతావు దింకినావు కానీ. లేవు లేవు అయివే. ఇద్దరం ఏంటంటే టైం వేస్ట్ చేసిన అనిపిస్తుంది నాకు. నేను బయటకు పోతా, డింపి ఉన్నాడు ఎట్లా. నీకు ఎక్కుతారా మళ్ళీ ఇది? డ్రంబు పడేసిన ఎక్కి మళ్ళా డ్రంబు పడేసిన మీకు ఏర్పడద్దని. అటు కాళ్ళచ్చులు పడ్డాయి, అవి నాయి. అయితే మనం కూడా కాళ్ళచ్చులు చూడాలి. ఇక్కడ కాళ్ళచ్చులు చూస్తే అర్థమవుతుంది ఖచ్చితంగా. అమ్మో మొత్తం అయిపోతుంది. ఇది పట్టుకో. మీకు దొరకదు ఇక. మీకు రివెంజ్ ఛాలెంజ్లో చెక్ వేసాడు మిమ్మల్ని ఇక. ఓ ఘోరంగా ఉంది. ఒకసారి కిందికి పోతా, ఈ కింది చూడొచ్చు. కిందికి పోతా నేను. నాకు ఎక్కడ తిరిగి దొరికింది. ఏముందిరా అదేంది? ఇది గేమ్ది. పిలువ ఉన్నా ఎక్కువ వచ్చిన. ఫైనల్ కూడా దొరికింది. ఇజ్జత్ పోద్దా అనుకున్న దొరకపోతే ఒకటైతే దొరికింది అందరితో పాటు. చెప్పు కూర వీళ్ళు కూర బాయ్ పెట్టు. అర్రే గేమ్ 9 ఐటమ్స్ అలా 3 దొరికినాయి. వీళ్ళు కింద దేవులాడుకున్నంతసేపు నాకు రాందిలేదు ఇక. పెద్ద పెద్ద ఐటెంలు దొరకనీకే మస్తు టైం పట్టింది.
అలా పైసలు పెట్టిండు కదా 1000 రూపీస్, అవి దొరకనికి దమ్ అవుతుంది కావచ్చు. పెడితే ఉగ్గిసండి హోల్లో కూడా పెడతాడు. అమ్మా ఇప్పుడు నేను పైన పోతున్నా. పైన పోయిన తర్వాత ఒకటే ట్యాంక్ ఉంటుంది అండర్ గ్రౌండ్లో, చూద్దాం దానిలో ఉన్నాయా. వీళ్ళు ఇక్కడ సెల్లార్లో దేవుడు టైం వేస్ట్ చేసుకుంటారు. డింపాడు ఒక్కడు కొద్దిగా తెలివిగా ఆలోచించి బయటకి అయితే వెళ్ళిపోయాడు. అట్లా కూడా చూస్తున్నావా? మరి కాళ్ళచ్చు లేవా? లేవు లేవు మరి. మిమ్మల్ని ట్రాప్ చేద్దామని వస్తుంది తిరిగిన అటు ఇటు చూడే మళ్ళీ ఒకసారి అంత అయితే అందది. శేఖర్ గారు మళ్ళా ఫోన్ ఉన్న సైడ్ పోయిండు. ఐఫోన్ ఏంది ఏంది అవరు ఈ ఐడియా నాకు రాలేదు. జాబ్ పెట్టుకుంటే అయిపో జేబులా ఏం లేదా. దేవులాడు దేవులాడు కాదు, జేబులో పైసలు ఇట్లా పెట్టుకున్నాను అనుకో. నేను ఒక గట్ల గిట్ల కూడా మంచిగా అవితలనే ఉంటాయి కనబడే కానీ దింపాడు మళ్ళా పోయిండు పైకి. మొత్తం పైనకైతే వచ్చిన ఇక్కడ చూద్దాం ఏమన్నా ఉన్నాయో. అజ్జో నాకు 2 డ్రింక్లే దొరికాయి. స్ప్రైట్ గిన్నె వేసిండు, గిన్నె పెట్టిండు, గిన్నెనే పెట్టిండు గడ్డిలా. కొంచెం రాదన్నా ఉరుకు దమ్మత్తుంది. నేను అనుకున్నట్టు ఇక్కడ వేరే బాటిల్స్ ఉంటాయి కదా, ఇక్కడ పడేస్తే అదే అన్నా నాదేదో ఖాళీ బట్టలు అనుకున్నా నేను. నీకే దాటుకుంటా అట్లే వేయండు. నీ ఎడుగుతావా? టైం వచ్చేసి మీరు చూడొచ్చు 1/4 అయితే కంప్లీటెడ్. పావు గంట ఖతం అయిపోయింది. వీళ్ళకి ఇంకా 3 భాగాలు మాత్రమే మిగిలింది. రెడీగా ఉండ్రి. పెట్టుకుంటున్నా పెట్టుకో, తర్వాత తాగు ఎప్పుడన్నా తాగు. నేనైతే పెట్టినా నాకు 2 దొరికినాయి. అన్న గిడ పత్తి వాళ్ళు వేసిరు మరి దీనికి లేదు పత్తి లేదు. నేను చెప్పిన టైం వేస్ట్ చేయ పత్తి లేదు. మీది కోతా నేను ఎక్కడే కాబట్టి నేను మీది కోతా మళ్ళా అట్లాంటో సందులలో ఇట్లా వేసినావా? అల్లనైతే అల్ల పెట్టు మళ్ళా నేను మీద చెక్ చేయలే. నేనైతే ఇప్పుడు ఏమన్నా కట్టి లెగలేను కదా ఈ మీదికైతే పాన్ కోసం దీన్నే అనమాట మనకు పామ్ అయితే పామ్ ఇలా కూడా ఉండొచ్చు, మేబీ ఇలా కూడా ఉండొచ్చు. కాబట్టి మనకు ఛాలెంజ్ కాబట్టి ఇది ఇప్పుడు ఖచ్చితంగా నెంగలాడాలి. పామున్నా ఏమున్నా సరే. శేఖర్ గారి దేవులాడే దగ్గర 2 మెయిన్ ఐటమ్స్ ఉన్నాయి. అక్కడ కిందనే తిరుగుతుండే, మరి దొరికింది వద్దాం. ఏడున్నోరా ఇలాగే వెళ్ళిండు. నేను నిన్ను చూస్తున్నారా? నిన్ను చూడడానికి వచ్చినా. వీళ్ళతో అయ్యేటట్లేదు. ఈ కోలపరంలో దేవులు ఆడతలేరు. ఇంకేమైనా ఫారెస్ట్లో పెడితే కష్టమే వీళ్ళతోటి. ఇగో ఎక్కినోడే ఎక్కుతాడు. వీడికి 4 సార్లు ఎక్కారు మీదికి. 4 దొరికినాయి కదా, ఇంకా 5 ఉన్నాయి. అండర్ గ్రౌండ్ ఉండొచ్చు. టైం ఎంత? 20 నిమిషాలు. ముగ్గురం ఇప్పుడు ఇదే రూమ్లో వచ్చారు. వాడికి డబ్బాల పెట్టకూరు మొత్తం దేవులాడరు. అవా మీరు ఎంత దేవులాడినా కష్టం. దాని మీద సజ్జ లేదురా, సజ్జ లేదు దాని మీద. సజ్జ కాదు దీని మీద నా ఫోన్ దొరికింది. దొరకలే. అదే గిట్టెక్కిదామని ఇటు చూస్తున్నా దీని మీదకి.
పైసా 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 ఇప్పుడు పైసా మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇంకా హాఫ్ టైం కూడా కంప్లీట్ కాలేదు. మనోళ్ళకి 6 ఐటమ్స్ అయితే దొరికినాయి. ఇంకా డింపియాన్ ఫోన్ దొరకాలి, కూరగాయన ఫోన్ దొరకాలి, పైసలు దొరకాలి. ఈ 3 వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినట్టయితే వాళ్ళు ఈ ఛాలెంజ్ గెలిచినట్టు. గెలుచులే నీకు రివెంజ్ అనేది పక్క. అవి అయితే దేవులాడరు మీరు. డైవర్ట్ చేస్తుండే మెల్ల ఏమంటుండే ఆడ కూర్చుంటుండు కెమెరా ఆన్ చేసుకొని వేస్ట్ తిరిగి వేస్ట్ మీరు నైడా అని అంటుండు. కానీ ఆడే కూర్చుంటుండు. ఎందుకంటే ఆడ కూర్చుంటుండు రికార్డ్ చేస్తున్నట్టే ఇన్ కేసు ఏమైనా పెట్టవచ్చు దొరకగానే కవర్ చేద్దాం అన్నట్టు కూర్చుంటేనేమో డౌట్ వస్తుంది. కానీ ఏం దొరుకుతలేవాడ. ఎందుకు డౌట్ వచ్చిందంటే ఇంతకుముందు నేను ఇంకా సెల్ఫ్లో దొరికింది ఆ గేమ్ది నేను అది ఎత్తుకుతున్నప్పుడు నన్నే రికార్డ్ చేస్తున్నాడా. పక్కేం ఉండదని ఆని ఎతికినా దొరికింది. నాకు అట్లనే డౌట్ వస్తుంది. అందుకే ఆయన ఈడ ఫోన్ రికార్డ్ చేసి ఉంటుండో ఆడుంటాయి. ఇక అదే సేఫ్. ఏదైనా దొరుకుంటుంది, ఏదైనా దొరుకుతుంది ఖచ్చితంగా. ఇక్కడైతే ఏం లేవు. అన్న అవన్నీ అవే మెల్లగా చెప్తాడు. ఫోన్ ఎంత గింతే ఉంటుంది సన్న ఉంటుంది గాయ చూసినా మీద కూడా పెట్టచ్చు. నువ్వు ఉన్నదాని మీద ఆ ట్యూబ్లైట్ మీద కూడా పెట్టచ్చు. ఆ ట్యూబ్లైట్ మీద కని మీద కూడా పెట్టచ్చు. అది కనివేనా చూసా దొరుకుతుంది. అది లేదు అంటే ఐటమ్ ఒకటి ఇలా పెట్టినావు అంటే ఇలా పెట్టవు. డింపి నాకు తెలిసి కింద ఉండాలి అండర్ గ్రౌండ్లోనే. అది అరే చెప్తున్నా ఒక ఐటమ్ గోడ మీద ఉంటుంది. అది ఆ పొనకు ఉంటుందా ఏడు ఉంటుందా? సజ్జమేనా సజ్జనా చెప్పు. ఇంకా రేకుల కింద కూడా సజ్జనేగా సజ్జనికి అవుతారా? ఒక ఐటమ్ అయితే చెప్పిన సూత్రం చెప్పలేదు. నేను ఏమన్నా లేకుండా ఉందని చెప్తున్నా కాబట్టి మళ్ళీ దొడేనికి. ఇది ఎక్కడ వద్దా ఫస్ట్ అట్లా చెప్తేనన్నా నాకు ఒక 2 నిమిషాలు కలిసి వస్తా అని చెప్పిన. నేను చెప్పినట్టుగా ముగ్గురు ట్రాపే ఒకటే దగ్గర ఉన్నట్టుగా 2 నిమిషాలు సేఫ్. ఏం కావచ్చు నమ్మలేము చెప్పలేము. అట్లా చెప్పి కూడా అన్నే పెట్టి అట్లా చెప్తే ఓర్రా అన్నట్టు అట్లా చెప్తున్నావు కావచ్చు. పో ఇంకా పో తొందర వా చేతి పెట్టి టైం లేదు. నువ్వు ఓదే అయిపోగా మరి టగరా. అన్నకి ఇది ఎక్కడా ఎక్కడా కూడా పెట్టిండు. దింపాడు ఓదేకి ఇటు రానికి ఒక 2 నిమిషాలు పోయినట్టే. మనం చూసుకుంటే కూరగా ఉన్నాడు. ఇంకో 2 నిమిషాలు సేఫ్. ఏమో ఏమన్నా పెడితే కొట్టుకుని ఆ పొక్కలాల చూడు ఇక పై పొక్కలాల పైసలు పెట్టచ్చలా. ఇగో లాస్ట్కి మీకు ఒకవేళ దొరకలేదు అనుకో నేను గిడున్నారు అని చూపిస్తే అరే గీనే ఉన్నాయి ఆనే గీనే తిరిగినా కదా అంట. అదే అవుతుంది లాస్ట్కి వచ్చేసరికి. ఏ నువ్వు వెళ్ళేలా చూస్తాడు. ఇంతకుముందు ఇక్కడ కూర్చుండు డౌట్ కొడుతుంది ఈయనే. ఏమో మీరు దాన్ని పక్క పండి పోయినాక పైసలు తీసుకొని జైలు పెట్టుకున్నా కావచ్చు. నువ్వు జీవనం అనేది పెట్టుకోలేగా. ఒకసారి చూడు ఇది కూడా పెట్టచ్చు. నేను చూసినా అప్పుడే చూసినా బాయ్. చూసింది అప్పుడే. కాదు నాకు ఒకటి డౌట్. నీ ఫోన్ ఇంకొక నిమిషం ఫోన్ పౌజ్ది. ఫోన్ పౌజ్ది. మన జాబ్ పెట్టేది కోలాపురం కిలో ఫోన్లో పెడతారా? జేబులలో కూడా పెట్టుకొని ఉంటావు. గాయద నమ్మకాలు ఎరకురా ఉన్నాయి వేయాలనే ఉన్నాయి. 500 ఉంటే 500 దేవాలి మరి. 500 తీయను ఫోన్ ఫస్ట్ అయితే 500 కూర కింద పడేయాల. ఇదే నువ్వు అయ్యలేవు నేను అడిగిరా పోస్ట్ పోను అందరు కదా మరి అందరు కదా అందరు కదా అందరి ఒకసారి చూస్తా చూస్తా ఇలా ఉన్నాయి. దొరికిందా టైం వేస్ట్ ఏదో గుంజుకున్నాడు. డబ్బులు రూపాయలు కావాలి. ఫోన్ దొరికింది. అమ్మా అగ్గో పెట్టిండు. మెల్ల 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 ఫోన్ అయితే దొరికింది. నా ఫోన్ అయితే దొరికింది. నా ఫోన్ అయితే దొరికింది. ఇడికి ఎన్నిసార్లు తిరిగిర్రా. ఇంకేమన్నా చూస్తుండే కానీ దాని మీద చూస్తున్నాడు. ఇంకా డింపి గారి ఫోన్ ఉన్నది పైసలు ఉన్నాయి. టైం చూపిస్తారు. ఇంకా డింపి గారి ఫోన్ ఉన్నది పైసలు ఉన్నాయి. టైం వచ్చేసి 32 minutes. హాఫ్ టైం కంప్లీట్ అయిపోయింది. కూరగా ఏమి కోరిక చెప్పవా జాము చేయక చెప్పన్నారు. నిజంగా చెప్పన్నారు. ఏడు నేను ఆ ఏరియా దొరికినా మీకు కనబడదు. టైం అయ్యాక చెప్పిన
అల్లే ఉంటాయి మరి నాకు తెలుసు అదే చెప్తాడు ఖచ్చితంగా అల్లే ఉంటాయి. టైం వేస్ట్ చేస్తాడు. గాయస్ నేను వీడియో యొక్క స్టార్టింగ్లో వీళ్ళకి హింట్ ఇస్తా అని చెప్పలేదు, అయినా సరే కరెక్ట్ హింట్ ఇచ్చిన, వాళ్ళు చూస్తలేరు. పైసా ఇలా కర్రె కవర్ కింద ఉన్నాయని చెప్పిన, మీ ఇష్టం ఇక. వీడియో రికార్డ్ చేసుకుంటే చెప్తున్నాడే కష్టం ఉంటుంది. షూర్ అన్నీ దేవుడు రేపలేదు, మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. అందరు నాకు దూకేసి డోర్ పెట్టినట్టు టైం అంతా వేస్ట్. అదే డౌట్ కొడుతుంది. నువ్వు బయట మీదికి నింపుకోరా. జస్ట్ మిస్, ముగ్గురిట్లలో ఎవడో ఒకడు దాని దగ్గర వెండి, ఆ ఒక్కడెవడో మీరే చూసుకోరు ఇక. చెప్తా ఇక అయినా పైసలు కింద దొరుకుడు కష్టమే, ఎవరికి ఇచ్చినా చేయలేరు. అది ఒక 10 మంది ముగ్గురమైనా ఏమో మరి పెట్టినో లేదో, పెట్టినా అని చెప్పిన అట్లా గట్టినే ఉండదు, నా ఇష్టం, దొరకకుండా చేస్తా. ఇల్లు ఉన్నదో లేదో చెప్పనైతే చెప్పిన. అదేమింటూ అది ఏడా ఇల్లనేనా చెప్పు, నిజంగా చెప్పు. మరి గింత పెద్ద దానిలో దొరుకుతుంటే కష్టం కానా? కాదు గింత పెద్ద దానిలో దొరుకుతుంది కష్టమేనక. నాకు ఈయనే డౌట్ కొడుతుంది. మనం అన్న కొద్దిగా ఎంజాయ్ చేసుకోవడం నవ్వుతుండే. అరే మీకు ఒక జెన్యున్ హింట్ ఇస్తా, ఆ పైసల్ని నేను మొత్తం మలవలేదు, ఆ పైసలకి ఇట్లా ఒక్కసారి మలితే ఎంత ఉండదో అంతే ఉన్నాయి. ఇలా లేదు, నేను ఇలా దిగలే ఎక్కుర్రి. విజయవంతంగా దగ్గర ఒక 13 నిమిషాలు అయితే వీళ్ళది వేస్ట్ చేసిన. 32 దిగిరు, వాళ్ళకు 45 అవుతుంది. రే మీరు ఇలా దేవాడ పెట్టి దగ్గర 32 నిమిషాలు దిగిరు, 45 నిమిషాలు అవుతుంది. మీకు ఇంకా పావు గంటనే ఉంది, ఇంకా 2 ఐటమ్స్ దొరకాలి వాళ్ళకు. ఓ ప్రియా ప్రియా నా ప్రియా మంచి కవర్ చేయరు. అరే నాన్న కనబడతలేదు దొరికినప్పుడు. ఏమో నేను అట్లా చెప్పిన, రౌండ్ చుట్టే పెట్టినా కావచ్చు. నేను అట్లా చెప్పినా ఏదో ఉత్తగా రౌండ్ చుట్టే పెట్టినా కావచ్చు, లేకపోతే ఒక్కొక్క లోటు ఒక్కొక్క దగ్గర పెట్టినా కావచ్చు. అరే ఇంకా 13 నిమిషాలు ఉంది. పైసలు ఫోను 2 ఒకటే సెక్షన్ ఉన్నాయి, ఆ సెక్షన్లో చెప్తున్నారు. అయితే ఇది కావచ్చు, ఇది మొత్తం కలిపి ఒక సెక్షన్ అనమాట. ఇది కావచ్చు, ఆ బిల్డింగ్లో ఏదైనా ఒక ఫ్లోర్ ఉంటుంది, ఆ ఫ్లోర్ మొత్తం అదొక సెక్షన్ కావచ్చు. మీదైనా సరే మీ సెక్షన్లో కావచ్చు. ఒకవేళ మెట్ల కింద ఉన్నాయి అనుకో, మెట్ల కిందనే కావచ్చు. సజ్జ మీద ఉంటే సజ్జ మీదనే కావచ్చు. ఇట్లా 2 ఐటమ్స్ ఒకటే దగ్గర ఉంటాయి. ఈ కోలాపురం ఉందనుకో, ఓపెన్ ఏరియా మొత్తం ఇళ్ళనే ఉండొచ్చు. ఒకవేళ అండర్ గ్రౌండ్ ఉంది, మొత్తం అండర్ గ్రౌండ్లో ఉండొచ్చు. మొత్తం చెప్తున్నాయి ఒక సెక్షన్ ఉంటే ఒకటే సెక్షన్ ఉంటాయి 2. ఆ 2 సెక్షన్, ఆ ఒక్క సెక్షన్ మీద దేవుడు అనుకో, 2 ఒకటే దగ్గర దొరుకుతాయి. ఇళ్ళనైతే కాదు, ఆ ఒక్క సెక్షన్లో ఉంటే ఈ కొన ఒకటి ఆ కొన ఒకటి ఉంటుంది, కానీ అది ఒకటే సెక్షన్ ఉంటుంది. ఇలా లేదురా, ఇలా లేవు. 10 నిమిషాలు ఉంది, మంచిగా దేవులాడుకోర్రు ఇక. దా కుర్రాడు ఒక్కడు ఫస్ట్ వాడే ఆగమైపోయాడు, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వాడే రియలైజ్ అయ్యాడు. వీళ్ళకి ఇంకా 9 నిమిషాలే ఉంది. ఒక హింట్ అయితే ఇచ్చిన, ఈ కోలాపురం ఉంది కదా, ఈ కోలాపురం ఉండొచ్చు. పట్టుకో, దరి 9 నిమిషాలు ఉంది. కమాన్, లాస్ట్ 1 నిమిషం ఉందన్నప్పుడు ఏడుందో చెప్తా మీకు, ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్తా మీకు. ఆ వరకు మీకు దొరకకపోతే ఇంటి అన్నాడు, ఇంటి తప్పైతే అసలు ఒప్పుకోము. ఇది పట్టుకో, లాస్ట్ 1 నిమిషం ఉందన్నప్పుడు చెప్తా ఎక్కడుందో. మీరు అక్కడ ఏరుకోలేనప్పుడు చెప్తా. ఇగో ఈ కోలాపురం అటాచ్ అయ్యే ఉంటుంది, ఎక్కడైనా ఆనుకునే ఉంటుంది దీనికి.
లాస్ట్ 2 నిమిషాలు కదా, లాస్ట్ 1 నిమిషం ఉందన్నప్పుడు చెప్తా. వాళ్ళకి దొరకదు, ఎందుకంటే నేను రివెంజ్ ఛాలెంజ్ ఉంటా. ఎన్నైనా ఇంకా 2 దొరకాలి. 7 దొరికినాయి. ఇక వాళ్ళ ఆయనకేమో గేమ్ది అది దొరికింది, ఇంకేం దొరికింది, ఇయర్ బడ్స్ దొరికింది 2 అని 3 దొరికినాయి. 3 ఏంటి? ఇగో స్ప్రైట్ దొరికింది, ఒక ఫోన్ దొరికింది, ఆయన ఫోను, ఇయర్ బడ్స్, గేమ్ది 3 దొరికినాయి. గేమ్ దొరికింది, ఇయర్ బడ్స్ దొరికినాయి, ఆయన ఫోను దొరికింది, ఫోన్ దొరికింది. ఇంకా 2 ఐటమ్స్ దొరకాలి. ఇంకా 2 ఐటమ్స్ వచ్చేసి iPhone 1000 రూపీస్. ఇగో మీరు ఇప్పటి వరకు అల్లకెళ్ళి ఇట్లా మీదకి వచ్చిన తర్వాత, అంటే అల్లకెళ్ళి మీకు ఎక్కిరు కదా, ఎక్కిన తర్వాత ఆ 2 ఐటమ్స్కి మీ అందరు ఇట్లా ఎవడో ఒకటి కంపల్సరీగా జానడంత దూరం నుంచేలా వేరు. నాకు అర్థం కాదు. ఆ పొక్కలకెళ్ళి మీకు ఎక్కిరా, ఇప్పుడు ఇందాక వచ్చిరుగా, ఆ 2 ఐటమ్స్కి మీరు జానడంత దూరం నుంచేలా వేరు. జానడు కూడా ఉండదు నాకు తెలిసి. వీళ్ళకి ఇంత మంచి ఇంటి ఇచ్చినాయి కదా, వీళ్ళు కనిపెట్టలేరు, కష్టమే. కూరాడు బాగా తింకుతుండే ఏది చెప్పినా కానీ దొరుకుతలేదు. జానడు కూడా ఉండదు కావచ్చు. నిజంగానే చెప్తున్నా, ఇది 100% టైం అయిపోతుంది కాబట్టి చెప్తున్నా. ఇలా పడతాయారా పైసలు? కాదు, ఇలా పడతాయా? బ్రాండెడ్ కూడా ఉండదు అంటే అది ఈ కాళ్ళకు బేస్కి దేనికైనా పెట్టాలను, బేస్ కన్నా పెట్టాలి, లేదంటే అవతల సైడ్ అయినా పెట్టాలి. సరే అయితే నేను ఒకటి ఆలోచిస్తాను, అన్ని ఎక్స్ప్రెషన్ చూసి చూద్దాం ఏడుంటుంది ఏం కథ. అంటే మ్యాక్స్ ఎట్లా అంటే నేను చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా, ఐటెం దగ్గర పోగానే రికార్డరా అని చెప్తాడు, మళ్ళీ ఇంకోటి ఇట్లా చూస్తుండు, మేము అడిగి పోగానే ఇట్లా ఎక్స్ప్రెషన్ ఎట్లుంది ఎట్లుంది. వాళ్ళకు జానడి దూరమే ఉందని ఎందుకు చెప్పినా అంటే, మనం కింద పెట్టినాం కదా బేస్ మీద, దాన్ని మీకెలా నడుచుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళకి జానడి కంటే తక్కువ ఉందని చెప్పిన. లాస్ట్ 1 నిమిషం ఉందన్నప్పుడు వాళ్ళకి ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్తాను. ఇక్కడ కూర్చోగానే ఊరుకొస్తారు అందరు ఇటే. ఏమో చెప్తున్నావు చాలా అంత దూరం ఉందని చెప్పినా కదా. ఎందుకు చెప్పినా అంటే వాళ్ళు దాని మీదకి నడుస్తారు కానీ దొరకబడుతుంది అని చెప్తాడు. అది ఏమంటుండే చెప్పాలా, జానంత దూరంలోనే ఉంది, దాని మించిలో నడుస్తారు కానీ వాళ్ళకి దొరుకుతలేదు అంటుంది. లాస్ట్ 1 నిమిషంలో చెప్తారట. ఏ ఐటమ్ అయినా ఎక్కడ పెట్టినా అక్కడనే ఉంది. ఒకసారి టైం ఫస్ట్ ఫోటో అయితే రికార్డ్ అవుతుంది కదా ఫస్ట్ పెట్టినప్పుడు. ఇంకొక 30 seconds ఉంది, ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్తా. 30 seconds ఆగే కవర్ దాకా దిలాడుకోరు. చెప్పు అది వరకు దిలాడుకోరు. అట ఇట ఎట్లా చెప్పా, సెక్షన్ చెప్పా. అరే ఇప్పుడే చెప్తున్నారు, నిమిషం ఉంది చెప్తున్నా. కింద సెలాలు ఉన్నాయి. నేను ఫస్టే చెప్పినా, అటు పోయినా నేను కానీ లెంగలాలే. వీడికప్పుడు వచ్చిండ్రా, కూరగాయలు వచ్చింది. టైం వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకొక ఐఫోన్ అయితే దొరకలేదు, దానికి ఘోరంగా జాబెట్టిన. కూరగాడు ఈయనే తిరిగిండు అప్పుడు, బట్ చూస్తాడేమో అనుకున్నా. అడిగి చూసిండు కానీ గిల్ల చూడలేదు. మీరు ఐటమ్స్ దగ్గర తిరుగుతుంటే ఎంత మజా వస్తుంది తెలుసా, మజా ఆరా. ఇక ఐటమ్ దగ్గర పోగానే రికార్డర్ అని చెప్తారు, ఇట్లా దొరుకుతాయి. నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు 12-13 నిమిషాలు ఆ రూముల్లో వేస్ట్ చేసిన. ఐఫోన్ ఏంటి చెప్పాలా, ఇలానేనా చెప్పు. జేబుల్లా ఆడ కూడా దేలాడు, కూరగాయలు దేలాడా. చెప్పు వెళ్ళాలి. చెప్తా, టైం అయిపోయింది ఎట్లాగే చెప్తా. అయ్యో ఒకటే ఐటమ్ మిగిలింది. కూరగాయలకి అప్పుడే దొరుకుతుంది అనుకున్నా ఐఫోన్. ఏడా ఫోన్ చూపిస్తుందర్రీ, ఎగ్జైటెడ్గా ఉన్నారా? సందులో పెట్టొచ్చాను అన్న. నేను వచ్చినా ఇలా గోగా పెట్టినా కదా, ఇద్దరు పిల్లలు సందులోనే అలా లెంగ్లా కనబడుతుంది కూడా ఇడికెళ్ళావా, సెలర్ కింద కనబడుతుందా? అర్రావు గల్లాగు నీకు చెప్తే కదా దాని మీద జాడంత దూరంలో పోతుర్రు అని. దాని కింద ఒక ఇటుకెళ్ళ మీద వస్తా అందులో. అరే నేను అప్పుడు చూడలే అన్న దాని మీద.
ఆ కింద పొక్కలనే చూసిన కదా ఆ వీటిని చూసిన అది పెడితే ఎవడైనా చూస్తాడు దాన్ని మీకైనా నడుచుకుంటూ పోయినప్పుడు హ్యాపీ చెప్పిన మీకు కళ్ళ పెట్టిన ఇక్కడ దొరుకుతుంది ఇక దేనా అనవసరంగా దీనం పొక్కల డైవర్ట్ చేసిండు. చేసేసిన 12 minutes వేస్ట్ చేసిన మీద ఇలా దేవులాలే అన్నట్టు కాడు ఇలా మత దేవులాడారు మత్స్యపు దేవులాడారు ఇలా చూసిర్రు కూరాడు ఒకసారి వచ్చిండు శేఖరాడు ఒకసారి వచ్చిండు డింపాడు వచ్చినా లేదా ఆడికే వచ్చి చూసిన అంతే. కూరాడు ఒకసారి దేవులాడు పోయినాక మళ్ళీ శేఖరాడు వచ్చిండు నెక్స్ట్ రౌండ్లో దేవులాడికి అప్పుడే దొరకబడతారేమో అనుకున్నా శేఖరాడు చూసిండు కూడా అటు ఇటు ఇట్లా ఇంత పెద్ద ఏడ దొరకైతే ఆయన ఏం దొరకాయి ఇంత పెద్ద ఉంది ఇది పెద్దనే ఉంటుంది మరి పెద్ద ఉంది మేము చాలా ట్రై చేసినాం. ఇలా 15 నిమిషాలు వదిలేవాడు మీరు చూసినా కదా చక్కగా చూడలే అన్నట్టు అంతే. సరే వీడు హోల్స్ అనుకొని వచ్చిండు హోల్స్ అనుకొని వచ్చినప్పుడు మరి అన్ని చూడడా బందోబస్తు మీద చూసుకుంటే వేయండు టైం అయిపోతుందని అయిపోతుందని. పైసలు అయితే 4 దొరికినాయి అయితే. సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు ఛాలెంజ్ 9 ఐటమ్స్ జాబ్ పెట్టిన గంట సేపట్లో వీళ్ళు ఫైండ్ అవుట్ అయితే వేయలేకపోయారు. ఎన్ని మా అంటే ఒకటే ఫోన్ ఒక్కటే పైసలు కూడా నేనే రేటు చెప్పిన మనం మెల్ల దులుపు పైసలు కూడా నేనే చెప్పిన ఇంకా స్ప్రైట్ బాటిల్ పైసలు చెప్పినా? మెట్ల పంట వేసిన స్ప్రైట్ బాటిల్ దాని మీద నడుతుండే ఎక్కిండు 2 సార్లు ఎక్కిండు తీయండు దొరకలే అది గడ్డి వేసిండు మంచిగా మళ్ళీ స్ప్రైట్ బాటిల్ ఆడికెళ్ళి తీసుకొని వచ్చినాక శేఖర్ గారు పోయి దేవుడు ఉన్నదా అలా దేవుడు రాండి మళ్ళీ ఆడికెళ్ళి పోతుంది. పెట్టిన ఐటంలో పెట్టలేడు పెట్టిన జాగాలో దగ్గర దూరం దూరం పెట్టిండు. సో ఫైనల్గా ఇదే గైస్ ఈరోజు ఛాలెంజ్ ఒక 9 ఐటమ్స్ దాపెట్టిన దానిలో పైసలు కూడా నేను కింద ఉన్నాయని చెప్పేసి వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తే వచ్చి దేవులాడారు లేకపోతే అవి కూడా దొరకపోతుండే ఈ ఐఫోన్ మొత్తమే దొరకలేదు. ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇలా ముగ్గురికి ఏం రివెంజ్ ఛాలెంజ్ ఇద్దామో కామెంట్ ఏరి అదైతే ఇచ్చేద్దాం మొత్తం చెక్ చేద్దాం పొట్టు చేసేద్దాం వీళ్ళని ఇక మళ్ళీ ఏదైనా ఛాలెంజ్ పెట్టినప్పుడు గెలవాలని చెప్పేసి ఆడదాం. ఇంకా స్టోరేజ్ రూమ్లు ఉన్నాయిరా అనగా నాకు దిగిర్రు ఎల్లు రానా వెళ్తలేరు అలా లేదని చెప్పాను 10 సార్లు చెప్పిన వాళ్ళు ఎవరు మళ్ళీ ఇంటి అన్నాడు ఇంటికి చెప్పినేమో అనుకున్నాం ఇప్పుడు చెప్పలేదు దొంగ ఇంటి చెప్పిండు. మీ టైం వేస్ట్ చేయాలి అది నా పని నన్ను నమ్మి మీరు వేరు కాబట్టి దొరకలే అంతే. సో ఫైనల్గా చిన్న ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్ బాయ్. I know